హలో అండి, ఇవాళ అయితే నాకు మా వదినకు బొంబాయి రవ్వతోటి మా వదిన రవ్వ లడ్డు చేయాలని ఫిక్స్ అయింది ఇవాళ. అందుకని చెప్పేసి రవ్వ లడ్డు కోసం అని చెప్పేసి అదిగోండి బొంబాయి రవ్వ, నెయ్యి. ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసింది, తక్కువ వేసింది, అందుకని ఇప్పుడు మళ్ళీ వేయమన్నాను. అందుకని మళ్ళీ వేస్తుంది అండి. చూడండి, ట్రై చేస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. మా వాడు నన్ను ఎక్కిరిస్తున్నాడు చూడండి, మా తేజగాడు. ఒరే ఎక్కిరించరా ఇప్పుడు తిరిగి దమ్ముంటే అది యూట్యూబ్లో పెడతా, ఎక్కిరించరు అనుకో. ఇక్కడైతే పాలు కాగుతున్నాయండి మనం కలుపుకోవడానికి. ఇక్కడ చూడండి, మా వదిన అయితే నెయ్యి వేస్తుంది. ఏం కాదులా, చాలే వదిన, కొబ్బరి వేపడానికే కదా. అది మంచానికి ఉంది చూడ. ఇప్పుడైతే మనం కొబ్బరి పొడి వేసుకుందామండి. పచ్చి కొబ్బరితో ఇంకా రవ్వ లడ్డు చాలా బాగుంటుందండి. కాకపోతే పచ్చి కొబ్బరి మనకు నిల్వ ఉండదు కాబట్టి మేము ఒట్టి కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకొని వేపుకొని వేస్తున్నామండి. ఇలా అయితే కొబ్బరి పొడి వేసేసాము. ఇప్పుడు మనము చక్కెర కలుపుకుందాం ఇందులోకి. అమ్ములు నేను ఇద్దరం కష్టపడి రవ్వ లడ్డు చేస్తున్నామండి కదా అమ్ములు. అందులోకి ఇప్పుడు మనం చక్కెర వేసుకుందామండి. వేడి మీద వేసుకుంటే బాగుంటుండే. ఇదండి, మనకి ఎంత చక్కెర కావాలో అంత చక్కెర. రవ్వ అయితే హీట్గానే ఉంది. ఇప్పుడైతే మనం ఇందులోకి పాలు పోసి కలుపుకుందామండి. వేడి పాలు, మనకు ఎన్ని పాలు కావాలో అన్ని. వంటకు సరిపడా అంది, మరీ ఎక్కువ పోసుకుంటే జోరుగా అయిపోతుంది. అమ్ములు ముందుకు రాముకు, ఇది కనిపించాలి కదా. కనిపిస్తుందా? మనకు ఎన్ని కావాలో అన్నీ తగినన్ని పాలు పోసి కలుపుకోవడమేనండి. ఇంకా మరీ ఎక్కువ పోసేసారనుకో పాలు పొరపాటున కానీ ఎక్కువ అయితే మళ్ళీ ఇదే పాయసంలానో అయిపోతుంది. బంద్. ఇగోండి రవ్వ లడ్లు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా. కొంతమంది మిక్సీ పట్టి చేస్తారు, నేను మిక్సీ పట్టకుండా ఇలా చేస్తాను. రవ్వ లడ్డు సూపర్ ఉంటాయి. బంద్.